ఈ ప్రపంచంలో చాలా మంది నేరస్తులు ఉన్నారు, కానీ దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో ఒక నేరస్తుడున్నాడు. అతను శక్తివంతమైన మరియు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న ధనవంతుల జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కొకైన్ ప్రపంచంలో ఈ మొకటం లేని మహారాజు 1980 సంవత్సరం చివరాఖరికి వచ్చేసరికి $25 బిలియన్ కు అధిపతి అయ్యాడు. ఆ సమయంలో కొలంబియా మొత్తం జీడిపి చూసుకుంటే దాదాపు $39 బిలియన్. అంటే కేవలం అతను మాత్రమే ఆ దేశ జీడిపిలో దాదాపు 60% తన జేబులో పెట్టుకుని ఉండేవాడు. అతని ముఠా డబ్బులను సంచుల్లోకి ఎత్తుకుని మోసుకెళ్లేవారు. భవనాలు, ద్వీపాలు, ప్రైవేట్ సూట్లు, సాకర్ మైదానాలు, కార్లు, జలాంతర్గాములు మరియు విమానాలు ఇలాంటివెన్నో తనకిష్టమైనటువంటి వస్తువులను సొంతంగా కొనుక్కునేవాడు. ఒకనొక రోజు తన కూతురు చలేస్తోంది నాన్న అంటే ఆ చల్ నుంచి కాపాడటానికి సుమారు 12 కోట్ల రూపాయల డబ్బును నిప్పుల్లో కాల్చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతని సంపదలో ఎలాంటి తరుగుదల కనిపించలేదు. అప్పట్లో ప్రపంచంలోని అతి పెద్ద మరియు ధనిక మాఫియాకు ఒక్కటే ఒక చట్టం ఉండేది. అదేంటంటే ప్లాటా ఆర్ ప్లోమో. ప్లాటా అంటే నువ్వు నాతో చేరితే నిన్ను 7 తరాలు తిన్నా తరగని ధనవంతుణ్ణి చేస్తానని. ప్లోమో అంటే నువ్వు నాకు వ్యతిరేకంగా వెళ్తే నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని. అలాంటి ప్రమాదకరమైనటువంటి హుకుం జారీ చేసిన అతనికి భయపడి పోలీసులు, మంత్రులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు అందరూ కూడా అతని చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు. అతనికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా సరే నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. అతని నేర చరిత్రలో 5,000 మందికి పైగా ప్రజలు చంపబడ్డారు. అయితే వాళ్ళల్లో 600 మందికి పైగా పోలీసులు, 200 మందికి పైగా జడ్జిలు, 50 మందికి పైగా రిపోర్టర్లు, పొలిటీషియన్లు, ప్రభుత్వ అధికారులు చాలానే ఉన్నారు. అప్పట్లో అతని పట్ల భయం ఎంతలా ఉండేదంటే అతని పేరు వింటేనే ప్రజలు ఉనికిపోయేవారు. అతని ఆదేశం మేరకు ఆ దేశ రాజ్యాంగాన్ని సైతం మార్చేసేవారు. అతన్ని అరెస్ట్ చేస్తే తాను వెళ్లే జైలును సైతం తానే నిర్మించుకునేవాడు. జైలు గార్డులు సైతం అతని మనుషులే ఉండేవారు. అలాంటి ఎన్నో ఆసక్తికరమైన మరియు ఉత్కంఠభరితమైనటువంటి అంశాలు ఉన్నటువంటి అతని కథ గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవేరియా డిసెంబర్ 1949లో కొలంబియాలో జన్మించాడు. అతను తన తల్లిదండ్రులకు 3వ సంతానం. తండ్రేమో రైతు, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. అతడు పుట్టిన అతి కొద్ది కాలానికే కొలంబియా దేశంలోని రియాన్గ్రో ప్రాంతం నుంచి మరింత ప్రమాదకరమైన మెడ్లిన్ అనే ప్రాంతానికి వలస వెళ్ళింది. దాంతో పాబ్లో యొక్క బాల్యం మరింత ప్రమాదకరంగా మెడ్లిన్ వీధుల్లో క్రిమినల్స్ మరియు డ్రగ్ పెడ్లర్స్ మధ్య గడవ సాగింది. మొదట్లో తన ప్రాథమిక విద్యను అక్కడే మొదలుపెట్టిన తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు పాబ్లోని చదువుకు దూరం చేశాయి. తన చిన్నప్పుడు న్యాయవాది కావాలని, తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అధ్యక్షుడు కావాలని కలగన్న పాబ్లో ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వయస్సు పెరిగే కొద్దీ అతని దృక్పథం, ఆసక్తి రెండూ మారిపోతూ వచ్చాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి డబ్బున్నవాడు మాత్రమేనని అర్థం చేసుకున్నాడు. డబ్బుంటే న్యాయవాదినైనా రాజకీయ నాయకుడినైనా ప్రతి ఒక్కరిని అదుపులో పెట్టొచ్చని, అలాగే అధికారం చలాయించొచ్చని అపోహపడ్డాడు. తాను అనుకున్నదే తడవుగా పాబ్లో 1966లో అనగా తను 17 సంవత్సరాల వయసులోనే కనీసం గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాకముందే తన చదువు మొత్తాన్ని విడిచిపెట్టి డబ్బు కోసంగా తన చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తనకి 25 సంవత్సరాల వయసు వచ్చేలోపే 1 మిలియన్ సంపాదించకపోతే తాను బ్రతికుండటం వృధా అని ఒట్టు పెట్టుకున్నాడు. అలా వీలైనంత త్వరగా ధనవంతుడు కావాలనే కోరిక అతన్ని నేరాల ప్రపంచంలోకి నెట్టివేసింది. తన బంధువు గుస్తావో గవిరియాతో కలిసి శ్మశానంలోని సమాధులపైన ఉన్న గ్రానైట్ రాళ్లను దొంగలించి ఆ రాళ్లపై ఉన్న పేర్లను చెరిపి తిరిగి వాటిని వేరే వాళ్ళకి అమ్మేసేవాడు. అలాగే నకిలీ డిప్లొమా డిగ్రీలు అమ్మటం, సౌండ్ పరికరాలను అక్రమంగా రవాణా చేయటం, అలాగే మోటార్ వెహికల్స్ యొక్క టైర్లను దొంగతనం చేయటం వంటివి మొదలుపెట్టాడు. పాబ్లోకి 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక దొంగతనం కేసులో దోషిగా అరెస్ట్ అయ్యాడు. కానీ అతనికి 18 ఏళ్ల వయసు నిండకపోవడంతో జువెనల్ క్రిమినల్ గా భావించి ఎక్కువ శిక్ష వేయకుండానే విడిచిపెట్టారు. అయితే ఆ దొంగతనం కేసులో కొన్ని రోజుల పాటు జైల్లో గడిపిన సందర్భంలో పాబ్లోకి కొలంబియాలోని మరికొందరు క్రిమినల్స్ తో మరియు దొంగలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలే పూర్తిగా పాబ్లోని నేర సామ్రాజ్యం వైపుగా అడుగులు వేసేలా చేశాయి. చిన్న చిన్న దొంగతనాలతో త్వరగా ధనవంతుని కాలేననుకున్న పాబ్లో కార్లను దొంగలించి వాటి విడిభాగాలను వేరే వాళ్ళకి అమ్మటం, ఎందరో ధనవంతుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబాలను బెదిరించి డబ్బులు అడగడం, డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ కుటుంబ సభ్యులు నిరాకరిస్తే అతి క్రూరంగా చంపేయటం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మొదలుపెట్టాడు. సమాధులపై రాళ్లను దొంగతనం చేయడంతో మొదలైనటువంటి పాబ్లో యొక్క నేర చరిత్ర కేవలం అనతి కాలంలోనే ఏకంగా కిడ్నాపులు చేసి డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేసే స్థాయికి చేరింది. ఊహించిన దానికంటే డబ్బు ఎక్కువగా వచ్చి పడుతుండడం, నేరస్తులతో సంబంధాలు మరియు మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని, పేదరికం వల్ల కష్టాలు పడుతున్న వారిని, నేర స్వభావం స్వతహాగా ఉన్న వారిని తనతో పాటు చేర్చుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు.
చేసుకున్నాడు. ఆ గ్యాంగ్ ను అడ్డు పెట్టుకుని కొత్త నేరాలు చేయటం అలవాటు చేసుకున్నాడు. ఫేక్ లాటరీ టికెట్స్, ఇల్లీగల్ సిగరెట్స్, ఇలా పాబ్లో నేరాలకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఏకంగా 1971లో కొలంబియన్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన డియాగోని కిడ్నాప్ చేసి విడుదల చేయడానికి బదులుగా $50,000 డిమాండ్ చేశాడు. తీరా డబ్బు పంపినా సరే పాబ్లో ఆ సదరు పారిశ్రామికవేత్తను అతి దారుణంగా చంపేశాడు. దాంతో ఒక్కసారిగా కొలంబియాలో పాబ్లో యొక్క పేరు మారుమ్రోగటం మొదలైంది. ఒక గ్యాంగ్స్టర్ గా తనకంటూ క్రిమినల్ వరల్డ్ లో ఒక గుర్తింపు లభించింది. అలా 1971 తర్వాత పాబ్లో చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇంకా వేగంగా పెరిగాయి. ఒకవైపు అతను చేస్తున్నటువంటి హత్యలు ఇతర నేరస్తుల్లో కూడా భయాన్ని పుట్టించాయి. దాంతో క్రమంగా ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. అలా తన చీకటి వ్యాపారం కొలంబియా దేశాన్ని దాటి చుట్టుపక్కల దేశాలకు సైతం పాకింది. 1974లో ఒక కారు దొంగతనం చేసినందుకు గాను పోలీసులు పాబ్లోను అరెస్ట్ చేశారు. దాని కారణంగా పాబ్లో చాలా నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. జైలుకు వెళ్లిన తర్వాత కూడా పాబ్లో ధైర్యం కించిత్ కూడా తగ్గలేదు సరికదా. బదులుగా అతను పోలీసులకు లంచం ఇవ్వడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. 1970లో దక్షిణ అమెరికా ఖండంలోని చాలా దేశాలు అక్రమ మార్గంలో డ్రగ్స్ ను సరఫరా చేయడం మొదలుపెట్టాయి. మరీ ముఖ్యంగా ప్రమాదకరమైన ఖరీదైన కొకైన్ ని పెరు, ఈక్వెడార్ లాంటి దేశాల్లోని ముఠాలు అక్రమంగా తయారు చేయడం మొదలుపెట్టాయి. వారితో పరిచయాలు ఉండడంతో పాబ్లో కూడా వాళ్ళతో చేతులు కలిపాడు. కానీ పాబ్లో కొకైన్ వ్యాపారంలోకి వచ్చినప్పుడు దీని లాభం ముందు మిగతా వ్యాపారాల్లో వచ్చే లాభం చాలా చిన్నవిగా అనిపించాయి. కొకైన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ అత్యధిక ధనవంతులవుతున్నారని తెలుసుకున్నాడు. దాంతో అతి కొద్ది రోజుల్లోనే కొకైన్ స్మగ్లింగ్ లో కొలంబియాలోనే అతి పవర్ఫుల్ డాన్ గా పాబ్లో ఎదిగాడు. 1970లో కొలంబియాకి చెందిన కొకైన్ ను అమెరికాకు అక్రమంగా రవాణా చేయడం ద్వారా చాలా డబ్బు వచ్చి పడింది. దాన్ని ఒక అవకాశంగా భావించిన పాబ్లో ఎస్కోబార్ ఆ వ్యాపారంలోకి పూర్తిగా ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో అధికారులకు లంచాలు ఇవ్వడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం లాంటివి అనేకం చేస్తూ తన కొకైన్ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకున్నాడు. కొలంబియా దేశం మొత్తంగా తన అనుచరులు, తన కోసమే పనిచేసే అధికారులు మరియు ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో పరిచయాలు వంటి అనేక ఏర్పాట్లు చేసుకుని మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాడు. ఇతరుల కోసం పనిచేయడం ద్వారా తాను అనుకున్నటువంటి విజయాన్ని సాధించలేనని పాబ్లోకి బాగా అర్థమైంది. కాబట్టే మాదక ద్రవ్యాల ప్రపంచం గురించి మంచి అవగాహన పొందిన తర్వాత తనకంటూ సొంత గ్యాంగులను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ వ్యాపారంలో తన పట్టును నిలుపుకోవటంలో భాగంగా పెద్ద ఆటగాళ్లను తన దారి నుంచి తొలగించడం మొదలుపెట్టాడు. ఏకంగా 1975లో మెడ్లిన్ యొక్క అతి పెద్ద కొకైన్ స్మగ్లర్ అయిన ఫాబియో రెస్ట్రెపోను చంపి అతని వ్యాపారాన్ని సైతం లాక్కున్నాడు. ఆ ఒక్క సంఘటన తర్వాత ఇతర స్మగ్లర్స్ లో పాబ్లో పట్ల భయం విపరీతంగా వ్యాపించింది. మరుసటి సంవత్సరం అంటే 1976లో పాబ్లో ఎస్కోబార్ జీవితంలో అనేక ముఖ్యమైన మలుపులు వచ్చాయి. ఆ సంవత్సరం తాను మరికొంతమందితో కలిసి మెడ్లిన్ కార్టెల్ ను ప్రారంభించాడు. పాబ్లో స్వయంగా ఆ కార్టెల్ కు అధిపతి అయ్యాడు. కొకైన్ ను సరఫరా చేయడానికి వింత వింత పద్ధతులను ఉపయోగించాడు. కొన్నిసార్లు కార్ల టైర్లలో, మరి కొన్నిసార్లు టీవీ సెట్లలో, ఇంకొన్నిసార్లు చేపల యొక్క కడుపులో పెట్టి కొకైన్ ను సరఫరా చేసేవాడు. పెరు మరియు బొలేవియాల నుంచి కొకైన్ ని తీసుకొచ్చి దాన్ని కొకైన్ హైడ్రోక్లోరిక్ గా మార్చి విక్రయించేవాడు. అలా పాబ్లో కొకైన్ స్మగ్లింగ్ లో కొలంబియా దేశాన్ని దాటి అమెరికాను సైతం టార్గెట్ చేశాడు. అప్పట్లో కొకైన్ కు అమెరికాలో ఉన్న డిమాండ్ ని గుర్తించి కరేబియన్ సముద్రం ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలకు కొకైన్ ను స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు. విమాన టైర్లలో కొకైన్ ని నింపి తనకి సాయం చేసిన పైలట్లకు ప్రతి విమానానికి కొన్ని లక్షల డాలర్స్ బహుమతిగా ఇచ్చేవాడు. అప్పట్లో కరేబియన్ దీవుల్లో మానవ సంచారం ఉండేది కాదు. అలాంటి మానవ సంచారమే లేని దీవులను ఆక్రమించి కొకైన్ స్మగ్లింగ్ కోసంగా ట్రాన్స్షిప్మెంట్ పాయింట్స్ గా ఉపయోగించేవాడు. ఆ విధంగా అతని నాయకత్వంలో కొకైన్ వ్యాపారం పెరగడం ప్రారంభమై బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. పాబ్లోకి ఎక్కువగా సంపద వచ్చినప్పుడల్లా తన వ్యాపార కేంద్రాన్ని విస్తరించడం ప్రారంభించాడు. సబ్మెరైన్స్ మరియు ఫ్లైట్స్ ను కొనుగోలు చేయడం ద్వారా అతని పేరు కొలంబియాతో పాటుగా పెరు, బొలేవియా మరియు ఈక్వెడార్ లాంటి దేశాలకు విస్తరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ పాబ్లో తానెప్పుడూ కొకైన్ ని తీసుకోలేదు. దాంతో అతని సహచరులు అతన్ని పూర్తిగా విశ్వసించడం ప్రారంభించారు. 1976 మార్చిలో పాబ్లో తన స్నేహితురాలైనటువంటి మరియా విక్టోరియాను వివాహం చేసుకున్నాడు. జూన్ 9, 1976లో ఈక్వెడార్ నుంచి కొలంబియాకి కొకైన్ ని స్మగ్లింగ్ చేస్తుండగా కొలంబియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు పాబ్లో ప్రయాణిస్తున్నటువంటి కారు టైర్ లో ఉంచినటువంటి 40 కిలోల కొకైన్ ను గుర్తించి పాబ్లోనే అరెస్ట్ చేశారు. పాబ్లో తన జీవితంలో అరెస్ట్ కావడం అది మూడోసారి. కానీ అప్పటికే కొకైన్ స్మగ్లింగ్ ద్వారా విపరీతమైనటువంటి డబ్బును మరియు అనుచరులను సంపాదించినటువంటి పాబ్లో కొలంబియాలో తన కేసును విచారణ చేస్తున్నటువంటి జడ్జికి లంచాలిచ్చి అతి కొన్ని రోజుల్లోనే బయటకు వచ్చేశాడు. అలా బయటకు వచ్చిన వెంటనే పాబ్లోని అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్ ని అతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తన అక్రమ నేర సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అలా విస్తరించుకోవటంలో భాగంగా అతను ప్లాటా ఆర్ ప్లోమో అనే రూల్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. అంటే తానిచ్చే లంచం తీసుకుని తనతో కలిసి పనిచేయాలి లేదా చనిపోవాలనే హుకుం ని జారీ చేశాడు. అది నిజంగా పోలీస్ అధికారులకు ముచ్చెమటలు పట్టించేది. అతని ప్రమాదకరమైనటువంటి ధోరణి వల్ల అధికారులు సైతం లంచాలు తీసుకోవడం ప్రారంభించారు. తానే సొంతంగా కొకైన్ ని తయారు చేసి బ్లాక్ మార్కెట్ ద్వారా స్మగ్లర్స్ ని నియమించుకుని అమెరికన్ మార్కెట్ లో కొకైన్ అమ్మేవాడు. అలా పాబ్లోకి 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒక స్మగ్లర్ నుంచి కొకైన్ ప్రొడ్యూసర్ గా మారి $1 బిలియన్ సంపాదించాడు.
అలా క్రిమినల్ వరల్డ్ లో కొలంబియన్ డాన్ గా, కొకైన్ కింగ్ గా, డ్రగ్ లార్డ్ గా పేరు సంపాదించాడు. అలా పాబ్లో ఎస్కోబార్ ప్రపంచంలో 80% మరీ ముఖ్యంగా అమెరికాలో 90% కొకైన్ ని తానే సప్లై చేసే స్థాయికి చేరుకున్నాడు. అప్పట్లో పాబ్లో ప్రతిరోజు ఒక అమెరికాకి 15 టన్నుల కొకైన్ ని సప్లై చేసేవాడు. అలా ఒక రోజుకే $60 మిలియన్ బిజినెస్ చేసేవాడు. అంటే రోజుకి 300 కోట్ల రూపాయలకు పైగానే సంపాదించేవాడు. అలా కొకైన్ నమ్మగా వచ్చిన డబ్బును అమెరికా నుంచి కొలంబియాకి తీసుకురావడానికి ఏకంగా ఒక కార్గో విమానాన్ని ఉపయోగించేవాడు. దాని ద్వారా ఒక ట్రిప్ కి 640 కోట్ల విలువైన క్యాష్ ని తరలించేవాడు. అంతేకాదు ఆ విమానానికి కావాల్సిన ఇంధనాన్ని నింపుకోవడానికి, అలాగే తన స్నేహితులతో సరదాగా గడపడానికి సముద్రం మధ్యలో ఉన్న కొన్ని దీవులను సైతం కొనేశాడు. కొకైన్ ను అమెరికాకి తరలించడానికి తన సొంత విమానాలు, హెలికాప్టర్లు మరియు బోట్లను వాడేవాడు. పాబ్లో దగ్గర నోట్ల రూపంలో చాలానే డబ్బుండేది. ఆ డబ్బునంతా గోడౌన్లలో భద్రపరిచేవాడు. అతని దగ్గర ఉన్నటువంటి నోట్ల కట్టలకి కేవలం రబ్బర్ బ్యాండ్లు వేయటం కోసంగానే నెలకి $160,000 ఖర్చు చేసేవాడు. అతని దగ్గరుండే డబ్బులో ప్రతి సంవత్సరం 10% వరకు, అంటే సంవత్సరానికి $2.2 బిలియన్ అమెరికన్ డాలర్ల నోట్లను కేవలం ఎలుకలు తిని పాడు చేసేవంటే అర్థం చేసుకోవచ్చు అతను ఎంతలా డబ్బు సంపాదించాడనేది. ఒకవైపు అమెరికాలో కొకైన్ వినియోగం విపరీతంగా పెరిగింది. అక్కడి యూత్ కి కొకైన్ అనేది ఒక అలవాట్లా కాకుండా పూర్తి వ్యసనంగా మారింది. దాంతో లక్షలాది మంది యువత కొకైన్ లేకపోతే బ్రతకలేని స్థితికి చేరుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకున్న పాబ్లో కొకైన్ కి అనవసరమైన డిమాండ్ ని కల్పించి దాని ధరను విపరీతంగా పెంచాడు. దాంతో అమెరికా ప్రభుత్వం కొకైన్ వచ్చే మూలాలపై దృష్టి సారించింది. ఒక పక్క పాబ్లో అధికారులని, వ్యవస్థల్ని డబ్బుతో మేనేజ్ చేస్తూ నెమ్మదిగా కొలంబియా ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. క్రమక్రమంగా పాబ్లో కొలంబియాను దాటి విదేశాల్లో సైతం ఆస్తులను కొనడం మొదలుపెట్టాడు. కొకైన్ తయారీ కోసంగా అత్యంత అధునాతన ల్యాబొరేటరీని సైతం నిర్మించుకున్నాడు. ఇక ఆ కొకైన్ ని స్మగ్లింగ్ చేయడం కోసం కరేబియన్ సముద్రంలోని ఒక దీవిని కొనుగోలు చేసి దాని చుట్టూ 100 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ కిలోమీటర్ మేర ఎయిర్ స్ట్రిప్, హెలిప్యాడ్లు మరియు నౌకాశ్రయంతో పాటు కొన్ని పడవలను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. కొకైన్ ను నిలువ చేయడానికి కోల్డ్ స్టోరేజీలు నిర్మించుకున్నాడు. దాంతో ఆ ద్వీపం నార్మాన్స్ కే స్మగ్లింగ్ కి హెడ్ ఆఫీస్ గా మారిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడా తీరం ఈ ఐలాండ్ కి చాలా దగ్గరగా ఉన్నందున చాలా జాగ్రత్తగా ఆ స్థలాన్ని ఎంచుకున్నాడు. అలా పాబ్లో తన సొంత విమానాలు మరియు సొంత పడవల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు కొకైన్ ను అక్రమంగా తరలించేవాడు. ఒకానొక సందర్భంలో తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు భారీ స్థాయిలో ఆయుధాలను, తుపాకులను సైతం కొనుగోలు చేశాడు. ఆ క్రమంలో అక్రమ ఆయుధాల వ్యాపారులతో కలిసి ఆయుధాల స్మగ్లింగ్ కూడా ప్రారంభించాడు. పాబ్లో తన క్రిమినల్ ప్రపంచాన్ని కాపాడుకునేందుకు $2 మిలియన్ ఖర్చు చేసి M19 అనే గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆ M19 గెరిల్లా సైన్యంలో పూర్తిగా యువకులే ఉంటారు. వారందరికీ గన్ ఫైరింగ్ లో శిక్షణ ఇప్పించేవాడు. ఆ M19 గెరిల్లా గ్రూప్ పాబ్లో కోసంగా ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ తర్వాత పాబ్లో ఏకంగా కొలంబియా దేశంలోని పొలిటికల్ పార్టీస్ కు ఫండింగ్ చేయటం మొదలుపెట్టాడు. అలా తన దారికి ఎవరూ అడ్డు రాకుండా చూసుకునేవాడు. 1980వ సంవత్సరం వచ్చేసరికి పాబ్లో స్థాపించినటువంటి మెడ్లిన్ కార్టిల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్టిల్ గా, అత్యంత రిచెస్ట్ కార్టిల్ గా అవతరించింది. ఎంతలా అంటే పాబ్లో ఏకంగా కొలంబియా దేశంలోని మెడ్లిన్ నగరంలో 7,000 ఎకరాల్లో ఒక ఎస్టేట్ ను కొనుగోలు చేసి ఆ ఎస్టేట్ లో విలాసవంతమైన భవనాలతో పాటు ఫుట్బాల్ గ్రౌండ్, హార్స్ రైడింగ్ ట్రాక్, బుల్ ఫైటింగ్ స్టేడియం, ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్స్, టెన్నిస్ కోర్ట్స్, కృత్రిమంగా సృష్టించినటువంటి చిన్నపాటి అడవులు, నీటి సరస్సులు, అడవిలో జిరాఫీలు, నీటిలో హిప్పోపటమస్లు, ఏనుగులు, విదేశీ పక్షులు, మరెన్నో జంతువులు, వాటన్నిటిని పెట్టడం కోసంగా ఒక ప్రైవేట్ జూనే నిర్మించుకున్నాడు. స్విమ్మింగ్ పూల్లు, డైనోసార్ విగ్రహాలు, బుల్ ఫైట్ వేదికలతో పాటు తన ఎస్టేట్ లో వందలాది ఖరీదైన కార్లు, మరెన్నో భవనాలు. పాబ్లో ఏది కోరుకున్నా సరే కేవలం ఒక సిగ్నల్ తో పొందగలిగేలా పవర్ ను అనుభవించాడు. పాబ్లో పవర్ అంటే పదవి కాదు, ఎదుటి వాళ్ళ గుండెల్లో పడే భయం అని గట్టిగా నమ్మేవాడు. ఇంతలో 1980లో పాబ్లోకి ఒక కొత్త ఆలోచన మొదలైంది. అదేంటంటే ప్రభుత్వ అధికారులందరికీ లంచాలిచ్చి తన గుప్పిట్లో ఉంచుకోవడం కన్నా తానే కొలంబియా అధ్యక్షుడిని అయితే మొత్తం దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవచ్చనే ఆలోచనతో చారిటీ కార్యక్రమాలను ఎక్కువగా చేయడం ప్రారంభించాడు. కొలంబియాలోని పేదలకు ఆహారం పంచిపెట్టడంతో మొదలుపెట్టి స్లమ్ ఏరియాలో నివసిస్తున్నటువంటి వేల మంది పేదలకు సొంతిల్లు కట్టించడం, రోడ్లు వేయించడం, హాస్పిటల్స్ నిర్మించడం, స్కూళ్లు, ఫుట్బాల్ మైదానాలు కట్టించడం, అలా ఒకటేమిటి దాదాపు 2 సంవత్సరాల పాటు తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ నంతా ప్రిపేర్ చేసుకుని అక్కడి ప్రజల అభిమానాన్ని పొందగలిగాడు. దాంతో పాబ్లోకి శత్రువులే కాదు ఎంతో మంది అభిమానులు కూడా తయారయ్యారు. స్మగ్లింగ్ ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించిన పాబ్లో రాజకీయపు చదరంగంలో గెలవాలనుకున్నాడు. కానీ అక్కడే తాను దిద్దుకోలేనటువంటి పెద్ద తప్పు చేస్తున్నాడని గ్రహించలేకపోయాడు. తనకు అడ్డొచ్చిన వారిని కొనేసో లేక చంపేసో వరల్డ్స్ రిచెస్ట్ డ్రగ్ డీలర్ గా నిచ్చెనెక్కి కుర్చీలో కూర్చున్న పాబ్లో రాజకీయ వైకుంఠపాలలో మాత్రం నెగ్గలేక తన పతనానికి తానే పునాది వేసుకున్నాడు. 1982లో కొలంబియా దేశంలోని లిబరల్ పార్టీ నుంచి కొలంబియా పార్లమెంట్ లోని ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గా ఎన్నికైన పాబ్లో ఆ పదవిలో ఎక్కువ కాలం కూర్చోలేకపోయాడు. అందుకు గల కారణాలేంటో, కొలంబియా ప్రెసిడెంట్ అభ్యర్థులను పాబ్లో ఎందుకు చంపాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.